హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చుండూరు సిస్టర్స్. ఎట్లా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ శుక్రవారం పూజ చేసుకున్నానండి అమ్మవారికి. ఎందుకో మీతో కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని మీ ముందుకు వచ్చాను. ఓకేనా? మరి ఏంటంటే అండి, చాలా మంది ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అవి ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి సంపాదించుకున్న అమౌంట్ ఏదైనా కానీ సక్రమంగా మనం యూజ్ చేసుకుంటే దాంట్లో ఉండే తృప్తే వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం పిల్లల ఫీజులు కనో లేకపోతే ఏదైనా సరుకులు మంచి వస్తువులు కొనుక్కోవటం ఏదైనా చేసామనుకోండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా కాకుండా మనకి అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ రావటం, హాస్పిటల్ ఖర్చులని, లేదా వెహికల్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వెహికల్స్ రిపేర్స్ అని, ఇట్లా అనవసరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటే మనం ఎంత సంపాదిస్తున్నా మనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది, దీనివల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఏంటంటే అండి, మనం ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో చాలా మంది ఇళ్లలో ఈ చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇవి కనుక సరిదిద్దుకుంటే మనకి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడచ్చు. ఫస్ట్ ఏంటంటే అండి, మనం స్కూల్ ఫీజులు కనో లేకపోతే ఇంట్లో ఏదో ఇబ్బంది ఏర్పడిందోనని జనరల్ గా చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పులు అనేవి మనం మంగళవారం నాడు అస్సలు చేయకూడదు. మంగళవారం మారు కోరుతుంది అంటారు. కాబట్టి మనం అప్పు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటాము. అలా కాకుండా మంగళవారం నాడు మీకు ఏదన్నా లోన్స్ ఉన్నాయనుకోండి, హోమ్ లోనో, గోల్డ్ లోనో, ఇంకేదన్నా లోన్స్, కార్, వెహికల్ లోన్స్, ఏ లోన్ ఉన్నా కూడా మీరు మంగళవారం నాడు ఎంతో కొంత అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. మీ అప్పు తొందరగా తీరిపోతుంది, మీకు తొందరగా అప్పులో నుంచి బయటపడతారు. అంతేకాని మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, కొంచెం డస్ట్ కనపడుతుందనో, బూజులు ఉన్నాయనో మంగళవారం నాడు, శుక్రవారం నాడు బూజులు దులుపుతుంటారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం, శుక్రవారం బూజులు దులపకూడదు. అది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటంటే, చాలా మంది శుక్రవారం నాడు తెలుసో తెలియకో బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కనీసం బ్లాక్ జాకెట్ అయినా లేదా బ్లాక్ ప్యాంట్, బ్లాక్ టీ షర్ట్స్ ఇట్లా వేసుకుంటుంటారు. అసలు శుక్రవారం నాడు మనం బ్లాక్ షర్ట్స్ కానీ, బ్లాక్ ప్యాంట్స్ కానీ, బ్లాక్ జాకెట్స్ కానీ, బ్లాక్ శారీస్ కానీ, అసలు బ్లాక్ అనేది వాడకూడదు. ఒంటి మీద బ్లాక్ అనేది ఉండకూడదు. అమ్మవారికి నలుపు అనేది ఇష్టం ఉండదు. సో శుక్రవారం నాడు నల్ల దుస్తులు మాత్రం ధరించకండి. గుర్తుపెట్టుకోండి. శుక్రవారం అండి, మన సింహద్వారం గడప ఉంటుంది కదా, ఆ గడపని పసుపు కుంకాలతో అలంకరించుకోండి. గడప అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. సింహద్వారం గడపకి పసుపు కుంకం రాస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట. మీరు ప్రతి శుక్రవారం కంపల్సరీగా చేయండి. వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోండి. అది అమ్మవారికి బాగా ఇష్టమైన విషయం. తర్వాత ఎందుకంటే గడపలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గడపను అలంకరించుకుంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. నెక్స్ట్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, శుక్రవారం నాడు ఎవరైనా పెరుగు తోడు కడిగితే ఇచ్చేస్తుంటారు. అట్లాగే మనకి పెరుగు పులుపు అయిపోయిందనో ఏదన్నా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా పెరుగు ఎప్పుడు కూడా అప్పుగా ఎవరికి ఇవ్వకూడదండి. శుక్రవారం నాడు పెరుగు గడప దాటితే లక్ష్మీదేవి గడప దాటినట్లే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇది పాటించాలి. పెరుగు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి. నెక్స్ట్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, శనివారం నాడు తెలుసో తెలియకో లెదర్ వస్తువులు కొంటుంటారు. అంటే ఏంటంటే, జనరల్ గా షాపింగ్కి వెళ్ళినప్పుడు బెల్ట్లను, బ్యాగులను, చెప్పులను కొంటుంటారు. శనివారం నాడు లెదర్ వస్తువులు అస్సలు కొనకూడదు. అవి నలుపు రంగు అయితే అసలు కొనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శనివారం నాడు నల్ల వస్తువులు కానీ, నలుపు లెదర్ వస్తువులు కానీ అవి శనీశ్వరుడికి ప్రీతికరమైన వస్తువులు. ఆ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్ గా శనీశ్వరుణ్ణి ఇంటికి ఆహ్వానించుకున్నట్లే. గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనకు జనరల్ గా అందరికీ తెలుసు, నూనెలు కొనము, దూది కొనము, ఉప్పు కొనము, తోటకూరలు కొనము, ఇవన్నీ జనరల్ గా అందరికీ తెలిసిన విషయాలే. కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాగులు నచ్చాయనో, బెల్ట్లు నచ్చాయనో కొనేస్తూ ఉంటాం. అలాంటివి లెదర్ వస్తువులు అస్సలు కొనకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శుక్రవారం అండి, అమ్మవారికి కుంకంతో పూజ చేస్తే చాలా ఇష్టం అన్నమాట. వచ్చే నవరాత్రులు కదా, అమ్మవారికి కుంకం పూజ చేయండి. ఆ కుంకంలో కూడా మీరు పచ్చకర్పూరం వేసి పూజ చేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. మీరు ఏదనుకుంటే అది జరుగుతుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత శనివారం నాడు స్వామివారికి తులసి మాల సమర్పించండి. మీరు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మీకు ఎక్కడ దొరికినా కూడా తులసి మాల సేకరించి
ఆ తులసి మాల స్వామివారికి సమర్పించండి. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుందండి. ఇంట్లో కూడా తులసాకులు సమర్పించి స్వామివారికి పూజ చేసుకోండి, చాలా మంచిదండి. తర్వాత చాలా మంది మనం నిత్య దీపారాధన చేసుకుంటుంటాం. నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కుందులు శుభ్రం చేసుకోవాలి. అట్లాగే సాయంత్రం కూడా కొంతమంది దీపం పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున ఒత్తుల్ని పైకి ఇట్లా అనేసేసి నూనె పోసి దీపం పెడుతుంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదండి. ఖచ్చితంగా మీరు సాయంత్రం దీపారాధన చేసేవాళ్ళు ఒత్తులు మార్చుకొని మీరు దీపం పెట్టాలి. చాలా మంది అండి ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. భార్యాభర్తల గొడవలని, పిల్లలతో గొడవలు, ఇట్లా ఇంట్లో మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు శుక్రవారం నాడు ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇంత కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి మీరు ఇల్లు తుడిపించుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి. అది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఇంట్లో. అందువల్ల మీకు ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఓకేనా? అండి ఇల్లు స్థలాలు పొలాలు అమ్ముడు పోవట్లేదని బాధపడుతూ ఉంటారు. మీరు ఇట్లా గనక చేయండి, మీకు ఇల్లు స్థలాలు పొలాలు తొందరగా అమ్ముడుపోతాయి. అవి మీ పేరు మీద ఉంటేనే చేయాలండి. ఏం చేయాలంటే తెల్ల ఆవాలని ఉంటాయి. ఆ తెల్ల ఆవాలు తెచ్చుకొని మీరు ఏదైతే అమ్మదలుచుకున్నారో అది ఇల్లైనా పొలమైనా స్థలమైనా లేదా అపార్ట్మెంట్ అయినా అక్కడికి వెళ్ళి ఈ తెల్ల ఆవాలు చల్లేసి మీరు వచ్చేయండి. ఇట్లా చేస్తే మీకు వారం రోజుల్లో మీ అమ్ముడుపోతాయి. ఓకేనా? మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆదరించండి. నాకు తెలిసిన మంచి విషయాలు నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాయి, నేను పుస్తకాల్లో చదువుకున్నాయి మీ ముందు పెట్టాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. బాయ్.